లైవ్ షోకి తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆంధ్ర పార్టీ అధికార ప్రతినిధి. శ్రీమతి గంగా భవానీ గారు, శాసన మండలి మాజీ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి కూడా. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నంలో పోటీ చేసినటువంటి ప్రముఖులు. ఇక ముద్రగడ పద్మనాభం గారి దీక్షపై చర్చలు జరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం గారు నిజంగానే విజయం సాధించారా లేదా, ఆయన ఏమైనా సాధించగలిగారా లేదా, చంద్రబాబు గారిదే పైచేయి అయిందా? కొన్ని పత్రికల్లో, ఎక్కువ పత్రికల్లో ప్రధానంగా చంద్రబాబు గారిదే పైచేయి అయిందని, ముద్రగడ గారు 2 మెట్లు దిగారని వ్యాఖ్యానాలు వచ్చినాయి. అదే సమయంలో హరిరామజోయ్య గారు లాంటి వాళ్ళు, దాసనారాయణరావు గారు ఇది ముద్రగడ విజయం అని వ్యాఖ్యానిస్తే, హరిరామజోయ్య గారు వంటి వారు ఈ ముద్రగడ గారు సాధించింది ఏమీ లేదని పెదవిర్చారు. నిజానికి మరి చంద్రబాబు గారు అయితే తాను ఏం చెప్పానో మంత్రులకి అదే చెప్పారు. దాంతో ఆయన దాని ద్వారానే ముద్రగడ దీక్ష విరమించారని అంటున్నారు. మరి ఇంతకీ ముద్రగడ ఏమి సాధించినట్లు, ఇందుకోసం దీక్ష చేసినట్లు కృష్ణారావు గారు? నేను విశ్లేషించాల్సి వస్తే ఈ సబ్జెక్టు మీద ఆయన ఏమీ సాధించలేదనే చెప్పాలి. సాధించలేదా? ఇప్పుడు జనవరి 31వ తేదీన కాపు గర్జన చేసినప్పుడు ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి దాని మీద ఆందోళన కూడా చేయమన్నాడు. అందరినీ వెళ్ళి రైల్వే ట్రాక్ ఎక్కండి, నేషనల్ హైవే బంద్ చేయండి అని కూడా ఆయన పిలిపించింది. అదన్నీ టీవీల్లో కూడా వచ్చింది. సరే, దాని మీద కేసులు వ్యవహారం అది పక్కన పెడతాం. అది ఆయన ఎదుర్కొంటున్న అరెస్టులు కాకుండా అడ్డుకోగలిగాడు. మరి అది ఒకటైతే ఫిబ్రవరి 5న ఆయన మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష ఇదే డిమాండ్తో మొదలుపెట్టాడు. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆయన చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసినట్టే చెప్పాలి. ఎందుకంటే ఆయన పద్మనాభం గారి సంగతి అందరికీ తెలుసు. ఆయన పేరుకి ముద్రగడ పద్మనాభం కానీ పంతం పద్మనాభం అంటారు. అంటే అంత పంతం పట్టింపు ఆయనకి ఎక్కువ. ఆయన ఇంతకుముందు గతంలో 2-3 సార్లు చేశాడు. అది ఎందుకు విరమించారు, ఏమైంది, అందరికీ చరిత్ర, అది అందరికీ తెలిసిందే. ఈ ఫిబ్రవరి 5న ఆయన మొదలు పెట్టడానికి, నిన్న ఆయన మధ్యాహ్నం విరమించడానికి చూస్తే పరిస్థితి అలాగే ఉంది. ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది ఎవరైనా అది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆయన మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పింది అయితే ఇట్ యాక్సెప్టబుల్. జీవోలతో అయ్యే వ్యవహారం కాదు. ఎందుకంటే అది అందరికీ తెలుసు. అది పాత జీవో కొట్టేసిన సంగతి హైకోర్టులో ఒకటి. ఇది కమిషన్ ద్వారా అవ్వాలి. దానికమ్మో డేటా వ్యవహారం అంతా అవ్వాలి. కమిషన్ ఇవ్వాలి ఇంకా సానుకూలంగా. కమిషన్ వాడు ఇచ్చేస్తానికి గ్యారెంటీ లేదు. మంజునాథ్ కాదు, ఇంకోళ్ళు ఎవరు వచ్చినా కూడా గతంలో వాళ్ళిద్దరు దాలవ సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళని పుట్టుస్వామి కానీ ఇవ్వలేదు. ఈయన ఇస్తాడో లేదో ఎవరికి తెలియదు. సరే, ఆయన ఇచ్చిన తర్వాత దేర్ ఆర్ 2 ఇష్యూస్. ఒకటి, క్యాబినెట్ అప్రూవ్ చేయడం. దాని ప్రకారం శాసనసభలోనో ఎక్కడైనా ఆయన చట్టపరంగా తీసుకురావాలా, లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలా. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు 50% దాటుతుందా, ఉన్న దాంట్లో ఇస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు, ఇదంతా చాలా దానికి పెద్ద ఇంకా తతంగం చాలా జరగాల్సింది. ఈ తతంగం అలా ఉండగా ఇంత వ్యవహారం దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, నేను 2-3 ఉన్నాయి, ఇందులో ఒకటి కమిషన్ ఏమన్నారు, మేము వేసాం. ఒకటి కాపుల్ కార్పొరేషన్ పెట్టాం, దానికి ఏదో 1000 కోట్లు ఇస్తాను, డబ్బులు లేక అసలు జీతాలు కూడా ఇచ్చే పర్లేదు, 100 కోట్లు ఇచ్చాము గత ఏడాది అన్నారు. దాన్ని ఏదో మెల్లగా ఈ చర్చల వ్యవహారంలో 500 కోట్లకి పెంచడానికి నిర్ణయం. ఆయన 1000కి పెంచమన్నాడు. 1000 పెంచమనడం కాకుండా గత 2 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపులు దానికి ఆ తరహాలోనే 1000 చొప్పున 2000 కోట్లు అది ఇవ్వాలని ఆయన అన్నాడు. ఇన్ని చేసి జీవో ఇచ్చామన్నాడు. వెంటనే చేరుస్తారా లేదా అన్నాడు. నా కాపు జాతి ముఖ్యం అన్నాడు. ఇంత చేస్తే నిన్న ఎండ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు విజయవాడలో కూర్చొని ఏం చెప్పారో, అచ్చెన్నాయుడు గారు, కళా వెంకట్రావు గారు, లేదా బొడ్డు భాస్కర్ రామారావు గారు, వీళ్ళ ద్వారా జరిపిన చర్చలు, లోపాయికారి చర్చలు ఏదో కూడా ఇంతే ఉంది అంటే అంగీకరించింది. కొత్తగా ఏమిటంటే కాపు సోదరులు లేకపోతే కాపు వీళ్ళు ఎవరుంటారు, ఈ యువకులు, వీళ్ళ మీద కేసులు లేకుండా అంటే దానికి ఇచ్చింది ఏంటంటే ఇన్నోసెంట్ మీద మేమేమి చేయం. ఇన్నోసెంట్ మీద వీళ్ళు ఏమిటి, అసలు ఏ ప్రభుత్వం కూడా అమాయకుల మీద చేయకూడదు కదా. ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ, అమెరికాలో కానీ, పాకిస్తాన్లో కానీ ఇన్నోసెంట్ మీద మేమేమి చేయం. చంద్రబాబు గారు కానీ, ముద్దుకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, రాయలసీమ. అదే చెప్తే ఇక్కడ ఆస్పెక్ట్ ఏంటంటే, అదే ఇక్కడ రాజకీయం ఆస్పెక్ట్. ఇలాగా ఇన్నోసెంట్ మీద చెయ్యం, నిజంగా చేసిన వాళ్ళ మీద శిక్షిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ముద్రగడ గారి మీద 64-74 కేసులు ఏదో పెట్టారు. ఆయన A1గా పెట్టి కొన్ని రాష్ట్ర పోలీసులు పెట్టినవి ఉన్నాయి, రైల్వే పోలీసులు పెట్టినవి ఉన్నాయి. ఈ రాష్ట్ర పోలీసులు పెట్టింది ఏంటంటే FIR మళ్ళీ ఛార్జ్షీట్లు వ్యవహారం కోర్టు ప్రొడ్యూస్ చేయడం ఇలా తత్తంగా ఉంది. దాంట్లో చేయకపోవచ్చు, అది వీళ్ళ చేతిలో ఉంది కదా, ఛార్జ్షీటే వేయకపోవచ్చు. అది అలా కొంత నీరు గార్చే ప్రయత్నం జరగచ్చు.
బట్ రైల్వే కేసులేమో మీకు దానికి ఎవరు చేసేయడానికి లేదు, అది మళ్ళీ కేంద్రం నుంచే చేయాలి, అది అవ్వదు కూడా. దాన్ని ఎందుకంటే కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటే కదా మేనేజ్ ఎక్కడ వీళ్ళకే చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అంటే అప్పుడు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగా కిరణ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం, ముఖ్యమంత్రి కదా ఆయన. అవును, అంటే వాళ్ళు మేనేజ్ చేసే ప్రయత్నం కూడా చేసి ఎంపీలండి, కాంగ్రెస్ ఎంపీల మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అప్పుడు యూపీఏ కదా ప్రభుత్వం ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు ఉపసంహరించుకోలేకపోయారో చెప్తున్నారు. అంటే పెడితే ఉపసంహరించుకోవాలి, కానీ ఫర్దర్ గా జరుగుద్దా అనేది చర్చ. అది మరి చూద్దాం, అది చూడాలి. అయితే ఇక్కడ రాజకీయంగా వ్యవహారం వస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ముద్రగడది చూశారు. ఆయన ఈయన సంగతి తెలుసు అందరికీ. ఇందాక చెప్పినట్టు ఈయన పంతాలు పద్మనాభాలు వ్యవహారాలు అందరికీ తెలుసు. ఈ చేసినప్పుడు ఈయన ఎలా డీల్ చేయాలనే దగ్గర చూసి మొదటమో కొంచెం కఠినంగా ఉందాం అని చూశారైనా. లేదు, తర్వాత ఏదో ఫెయిలర్స్ వచ్చినట్టున్నాయి, ఇది మిగతా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, అట్లా ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, ఈ చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళారు. ఆయనకి ఎంపీ, ఆయన కూడా ఆయనకి రాష్ట్రం అంతా నియోజకవర్గం. ఇన్ఫర్మేషన్, ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన నీకేం సంబంధం ఈ నియోజకవర్గంలో వచ్చాను. రాజ్యసభ సభ్యుడికి మొత్తం రాష్ట్రం అంతా ఒక యూనిట్, ఆయన కాన్స్టిట్యున్సీ. ఆయన రాకుండా ఎలా చేస్తారు? సో ఇదంతా పథకం ప్రకారం వీళ్ళని ఇచ్చేసాడు. వీళ్ళు వెళ్ళడం ఏంటంటే మీరు ఏదో ఒప్పుకున్నట్టున్నారు, అలా అయితే చాలా కష్టమని వీళ్ళేనో ఆయన చెప్పచ్చు. లేకపోతే వీళ్ళ సంప్రదింపుల తర్వాత ఆయన విరమించాడని చెప్పుకునేట్టు. అందుకని ఆ పబ్లిసిటీ లేకుండా రాజమండ్రిలో వీళ్ళని లాగిన్ చేశాడు పబ్లిసిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, లేకపోతే వాళ్ళు ఎందుకు చేయలేము? మరి కాంగ్రెస్ కూడా చేయొచ్చు కదా. ఆయన రఘువీరారెడ్డి గారు నిన్న ఎప్పుడు పరిష్కారం అది ఇది అని చెప్పుకుంటూ ఏదో ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అంటే, ఇదే పనులు వాళ్ళు ఎందుకు చేయలేదో మరి వాళ్ళు చెప్పాలి దానికి. సో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ రోడ్లు వాళ్ళని వీళ్ళని ఏదో పెట్టి ఈ కేసీ తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఈ అకౌంట్లో దోసేస్తే ఎవరు వాళ్ళకి సానుభూతి ఎవరు ఉంటారు కదా. ఇప్పుడు ముద్రగడ్డ రాడు వాళ్ళకి మద్దతుగా, కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు వైఎస్ఆర్కి, తెలుగుదేశం ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇక వాళ్ళ మీద ఇంతవరకు ఆ రాయలసీమకి సంబంధించిన వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారనేది ప్రశ్న కదా. ఇప్పుడు పెట్టిన కేసులన్నీ కూడా కాపు నాయకుల మీద పెట్టారు, కానీ రాయలసీమ జగన్ మీద పెట్టలేదు. మరి ఎప్పుడైనా పెట్టచ్చుగా, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చార్జ్ షీట్ మనం చూసాం కదా. అదర్స్ అని మన ఇష్టం వచ్చి మిమ్మల్ని నన్ను ఎవడు పడితేవాడు పెట్టుకున్నాను పెట్టుకోవచ్చు. సో అది ఇక్కడ మొత్తం మీద ఏంటంటే పొలిటికల్ గా ఆయన అడ్వాంటేజ్ అయితే అయింది. బట్ ఇది తాత్కాలికమే. 7 నెలల తర్వాత మళ్ళీ మొదలుకొచ్చి ఈ ఎలక్షన్ల ముందు అయితే ఏదో విజయభాస్కర్ రెడ్డి గారు 94లో చేసినట్టుగా ఏదో జీవో నెంబర్ 30 ఇచ్చే కానీ అది చూపించేసి కాపుల అంబేద్కర్ బిరుదు ఇచ్చేసి ఎన్నికల్లో పోతే ఒక అందం. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో అయింది ఇది. ఈయన తప్పనిసరిగా కాపులకి ఏదో చెయ్యాలి, అది చేయడం అది కష్టం అవుతుంది. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నన్ను అడిగితే కొంచెం రాజ్యాంగపరమైన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ చేస్తే బీసీలతో వాళ్ళతో గొడవ వస్తుంది, ఇందులో కలిపితే వాళ్ళకి వేరే ఏం చేస్తారు. సో అది మళ్ళీ భవిష్యత్తులో ఎట్లా ఉంటుందని. రైట్, సంజయ్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. సంజయ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ముద్రగడ గారు ఏమైనా సాధించినట్లా, లేదా కొందరు సాధించారని కొందరు సాధించలేదు, చంద్రబాబుదే పై చేయిందని వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి, అక్కడ ఉండే పెద్దలందరికీ నమస్కారం. ఈ విషయంలో నేను అనుకోవడం ముద్రగడ పద్మనాభం గారు ఏం సాధించలేదని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కాపు సమాజానికి సంబంధించిన వ్యక్తినే. మొదట ఇవన్నీ జరిగినప్పుడు చాలా గట్టిగా దీని గురించి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా ఏంటంటే మేము ఓసీగా ఉండాలనే కోరుకుంటాం యాక్చువల్ గా. ఎందుకంటే మాకు అక్కడ ఉండే వేరే క్యాస్ట్ తో ప్రాబ్లం వల్ల ఈ బీసీలు అంటే ఇంకా చిన్న చూపు చూస్తారేమో, ఓసీలుగానే ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. కానీ ఈ దీక్షలు ఎన్ని చేస్తే ఏదో కొంతమంది కన్నా ఉపయోగపడద్దనే ఉద్దేశంతో ఒప్పుకున్నాం. ఇప్పుడు అట్లా చిరంజీవి పార్టీ పెట్టి మమ్మల్ని అవమానం జరిగింది. ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం దీక్షలు అది అని చెప్పి మమ్మల్ని ఇంకా అవమానించారు బాగా. ఈ విషయంలో కాపుగా అనే దానికన్నా ఈరోజు మేము గమ్గా ఉండటం మేలు అనే పరిస్థితికి వచ్చిందేమని అభిప్రాయపడుతున్నాను. ఓకే అండి, ధన్యవాదాలు సంజయ్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, మీ విశ్లేషణ. సరే, చంద్రబాబు గారు ఇంకో మాట కూడా అన్నారు, ఉన్నవారు పేదవారు అంతే, కులాలు అసలు కులాలే లేవు, మిగతా పార్టీలు ప్రధానంగా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ విద్వేషపూరిత కుల రాజకీయాలు నడుపుతున్నాయని ఆయన బాధపడుతున్నారు. రాజకీయంగా అది వేరే చర్చ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎవరు ఓడారు ఎవరు
గెలిచారనే దానికంటే కథ సుఖాంతమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికి ముద్రగడ్డ పద్మనాభం గారు పెద్దలు చెప్పినట్టు పంతం పద్మనాభ గారు లేదా గతంలో 2-3 సార్లు చేసినది ఏది ఉన్నప్పటికీ కూడా మనిషి క్రెడిబిలిటీ ఉండే ఆయన రాజకీయ జీవితంలో చాలా నిజాయితీ గల వ్యక్తి అనేది ఒక పేరు ఉంది. అందులో ఎవరు ఏమి కాదండి. ఆయన రాజకీయం అవినీతి మచ్చలు కూడా ఎక్కడా కూడా మనం లేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారు చెప్పిన మాట కొంత వాళ్ళ యొక్క సామాజిక వర్గంలో విలువ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉండే లీడర్ కాబట్టి. ఒకటి. రెండోది, ఈరోజు నేను ఏది ఏమైనా మంత్రులు మాట్లాడడం ద్వారా వారు నిరాహార దీక్ష విరమించడం అనేది రప్పించుకోవడానికి దీక్ష చేయరు కదా, సాధించడం అట్లా కాదు. ఈ సమస్య మొదటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది కదా, మరి కొత్తగా ఏమి సాధించారనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా. ఈ రోజు వారు చెప్పిన మాటల్లో కూడా చాలా పెద్ద మనసుతోటి చెప్పారు. వారు ఏమన్నారు, కాపులకి కూడా పేదలకి, కాపు సామాజిక వర్గంలో కూడా పేదలకు రిజర్వేషన్ కావాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఆయన చెప్పారు ఓసీగా ఉండడానికి మేము కోరుకుంటున్నాం, బీసీ అంటే మళ్ళీ చిన్న చూపిస్తారని వారు అడిగారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు నేను ఏదన్నా మాట్లాడి ఉంటే నోరు జారి ఉంటే కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను, నేను నా ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడు అంటే మరి ఆ మాట డైరెక్ట్ గా ఉండొచ్చు కదా, నేను 2 లక్షల కోట్ల ఆరోపణ చేశాను, తప్పని ఎందుకు చెప్పలేదు, చెప్పకుండా డైరెక్ట్ గా ఇట్లా ఎందుకు చెప్పాలి, చెప్పేదో మొహం లేకుండా చెప్తే ఇంకా ఏది ఏమైనా నేను పొరపాటు నోరు జారాను అని చెప్పారు కండిషనల్ క్షమాపణ కాబట్టి దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకుందామని దాని పెద్ద సమస్య అని అనుకోవడం. చంద్రబాబు గారు కూడా బాధపడుతున్నారు, అసలు అటువంటి వాటికి వార్తలకి ప్రాధాన్యత ఫ్లీట్ రివ్యూ తెలిసిందే కదా, పేపర్లు టీవీలు ఒక చిన్న విషయాన్ని ఒక 100 సార్లు రోజు ఒకసారి అంటే దాన్ని 100 సార్లు అన్నట్టుగా ముఖ్యమంత్రి మీద ఒక ఉద్యమ నేత 2 లక్షల కోట్ల ఆరోపణ వార్త అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. తీవ్రమైన ఆరోపణ సామాన్య మానవుడు ఆరోపణ అది వార్త అవుతున్న సందర్భంలో ముద్రగడ్డ పద్మనాభం లాంటి నిజాయితీ నాయకులు ఒక ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా వార్త అవుతుంది. నేనేమంటున్నా అంటే ఇది ప్రభుత్వం గెలిచిందా, పద్మనాభం గారు ఓడిపోయారా, లేదా ఈయన గెలిచారా వాళ్ళు ఓడనే దానికంటే సమస్యకు ఒక పరిష్కారం, ఒక ఇట్స్ ఎ స్టెప్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్ అని నేను అనుకుంటున్నాను. అందువల్ల లేదు, ముద్రగడ్డ పద్మనాభం గారి దీక్షలో ఏం సాధించలేదు, హరిరామరావు గారు ఆయన మద్దతు ఇచ్చిన ఆయన అన్నాడు. ఇప్పుడు వారే కాదు, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కూడా ఫోన్ చేసినప్పుడు కూడా అదే అంటున్నారు. ఏదేమన్నా మొన్న అలాంటప్పుడు అసలు దీక్ష జనవరి 31వ తేదీ జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చాలా అసలు కనివిని విధంగా మన కేసులు రాజకీయాలను బట్టి ఉంటాయా, ఉద్యమాలను బట్టి ఉంటాయా, ఆందోళనలు బట్టి ఉంటాయా, లేదా కేసును కేసుగా చూస్తారా? ఈ కేసును కేసుగానే చూడాలా, ఆందోళన ఉద్యమాలు అనేది కాదు. శాంతి భద్రతలుగానే చూడాలి, ఎవరు పొరపాటు చేసినప్పటికీ కూడా. ఒకటి. రెండోది, అమాయకుల్ని మేము గుజరాత్ లో హార్దిక్ పటేల్ ని గనక ఇబ్బంది పెట్టారు కదా, ఎంత తీవ్రమైన నేరం కింద పెట్టి ఇప్పటికీ జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కదా, అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి మీద ఉండే సెడిషన్ కేసులు తీసేయమని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా రికమెండ్ చేస్తుంది. అంత తీవ్రంగా ఇక్కడ ఆ కేసులు పెట్టలేదు. ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉంది. సమస్య సామరస్యంగా పరిష్కారం అయిన దానికి మనం అందరం కూడా సంతోషించాలా. లెటస్ సీ 7 నెలల తర్వాత ఏమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో చాలా పెద్దలు చెప్పారు, చాలా న్యాయం కూడా ఉంది. ఎందువల్ల ఏకపక్షంగా తమిళనాడు లాగా 68 చేస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా గతంలో చెప్పింది, మీరు శాస్త్రీయంగా కమిషన్ వేసి అన్ని లెక్కలు తీసుకున్న తర్వాత మాత్రమే బీసీలకి లేదా రిజర్వేషన్ పెంచాలనుకుంటే పెంచాలని కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ విధానం ప్రకారం పోయారు. ఆయన మొదట 6 నెలల్లో చేశారా లేదా సంవత్సరం లోపల చేయలేదా, కొంత టైం, కొత్త రాష్ట్రం, కొంత ఆయనకి మనం టైం ఇవ్వాల్సి ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. సత్తెనపల్లి నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. నమస్కారం నరేష్ గారు. నమస్కారం, మాట్లాడండి. సార్, ముద్రగడ్డ దీక్ష గురించి అది రాజకీయంగా చేయడం తప్పండి. అది యాక్చువల్లీ అది అందరూ సపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ కాపు రిజర్వేషన్ అన్నారు, కాపులో పేదవాళ్ళు ఉన్నారు కదా, రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత ఓసీలో ఉన్న పేదవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వరా? కరెక్టే, కానీ ఇప్పుడు ముద్రగడ్డ గారు సాధించారా సాధించలేదా, చంద్రబాబు గారి పై గారు సాధించారా అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హామీ ఇచ్చారు కాబట్టి ఆయన నమ్మారు. ఓకే, అంటే అంత ముందు ఇచ్చిన హామీగా కొత్త హామీ ఏమి ఇచ్చారన్న ప్రశ్న కూడా హామీ ఇచ్చారు, మళ్ళీ ఒక నమ్మకం పెట్టుకున్నారు ఆయన. ఓకే, సో ఆయన బాధ్యత. ముద్రగడ్డ గారు సక్సెస్ అయ్యారని మీ నమ్మకం, అంతే కదా, మీ అభిప్రాయం? సక్సెస్ అవ్వలేదండి ఇంకా ఆయన. చంద్రబాబు గారు చేస్తే సక్సెస్ అయ్యేట్ లెక్క, మొత్తం ఫెయిల్యూరే. అచ్చా, మళ్ళీ ఇట్లా అంటున్నారు, ఇందాకేమో అట్లా అనిపించింది నాకు. రైట్. దేవేంద్ర గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్లో ఉన్నారు. దేవేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు పదే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రాయలసీమ నుంచి వచ్చారు, పులిందల నుంచి వచ్చారు అని అనడం చాలా దారుణం అండి. ఆయన అది రాయలసీమ అంటే గూండాల, ఆయన మనసులో రాయలసీమ అంటే గూండాలు అనుకోవడం అది పెద్ద తప్పు. అసలు
అంటే ఆయన దగ్గర గవర్నమెంట్ దగ్గర అట్లాంటి సమాచారం ఏమైనా ఉందేమో, గవర్నమెంట్ దగ్గర అట్లాంటి సమాచారం. ఇప్పుడు నేను ముద్దుకృష్ణ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి చదివాను నేను. ఆయన ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి హోటల్లో కూర్చుని ప్లాన్ చేశారు తుని విధ్వంసానికి అని చెప్పారు. మరి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి అంటే అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే రాయలసీమ మీద కేసులు పెట్టాలి కదండి. ఇప్పుడు పెట్టిన కేసులన్నీ మొత్తం కాపుల మీద పెట్టారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పెట్టారు. ఇంకోటి అంటే కుల రాజకీయాలు చేస్తాను. అసలు కుల రాజకీయాలు ఎవరైనా చేసేది? ఉదాహరణ చూసాము, ఆయన దీక్ష జరిగేటప్పుడు రావుల కృష్ణబాబు ప్రెస్ మీట్ పెడతాడు, తిడతాడు. చిన్న రాజబాబు ప్రెస్ మీట్ పెడతాడు, తిడతాడు. ఇటు సైడ్ మన కృష్ణయ్యతో బీసీ సంఘ నేతలు మీటింగ్ పెట్టిస్తారు, ఒప్పుకోమంటారు. వాళ్ళు ఇంకొక సైడ్ బీసీ నేతలతో మీటింగ్ పెట్టినారు, ఒప్పుకోరంటారు. కుల రాజకీయాలు చేసేది టీడీపీ, మన పక్కనలో చేసేస్తారు వాళ్ళు. చాలా దారుణం అండి. చెప్పేది వాస్తవం. ఇప్పుడు కులాల వారీగా చీల్చింది మీకు గుర్తుంటే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు కాంగ్రెస్లో ఒక వయసులో ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే రోసయ్య గారు పెట్టారు. వెంటనే దానికి తెలుగుదేశం పార్టీలోనే వయసు చేత ప్రెస్ కాన్ఫరెన్స్. కమ్మ అంటే కమ్మ, బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణుడు, రెడ్డి అయితే రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. తర్వాత అందరూ తెలుసు ఎస్సీసు ఎస్టీసు తప్ప మిగతా వాళ్ళు కులాలు వద్దు అని మార్చారు కదా. ఇప్పుడు ఆయన మార్చే అధికారం ఆయనకు ఉంది కదా. కాదు అసలు కులాలు ఎందుకు, ఉన్నవి రెండే కులాలు. కేసీఆర్ గారిది ఏం కులం, ఎలా గెలిచాడు, మోడీ ఏం కులం, ఎలా గెలిచాడు అని అంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి పాపం ఏం కులం, ఆయన ఒకటే ఎలా గెలిచాడు, కమ్మ ఓట్లతోనే గెలిచాడు. ఆయన గెలవరు కదా, ఉత్తర ప్రజలు ఎవడూ గెలవడు. అలాగా అందరూ వేస్తారు. ఎన్టీ రామారావు గారు ఎలా గెలిచారు అప్పుడు? అందరూ వేస్తేనే కదా గెలిచేది అది. సో బట్ చేసే రాజకీయాలు చూస్తే ఇక చెప్తున్నా కదా, మొన్న పద్మనాభం గారి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించింది ఎవరు? వాళ్ళు ఎవరు? నారాయణ, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, మిగతా వాళ్ళు ముద్దుకృష్ణ రెడ్డి వాళ్ళందరూ పెట్టారు. గంగా భవాని గారు మాట్లాడడానికి ముందుగా ప్రకాశం జిల్లా నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. మాట్లాడుతున్నాను. మాట్లాడండి సార్. ఇప్పుడు సక్సెస్ అయ్యాదా లేదా అని అడిగితే వన్ టైంలో ఎవ్వరు సక్సెస్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ గురించి కొట్లాడితే 1 సీట్ వచ్చింది, 2 సీట్లు వచ్చినాయి, రాలేదు. తర్వాత తెలంగాణ వచ్చింది. ఎట్ ఏ టైం అంతగానం చేయటమే ఎక్కువ కదా సార్. వన్ టైంలో ఎవ్వరు సక్సెస్ కాదు. అది దాన్ని ఫెయిల్యూర్ అని కూడా అంటాం తప్పు. కానీ నాతోటి అంటే ఇప్పుడు మేము కాపుకు సంబంధించిన వాళ్ళమే. కానీ ఇప్పుడు మేము 18,000 ర్యాంకు తీసుకొచ్చుకొని కూడా మేమేమో మామూలు టాప్ 15 కాలేజీలో మా పిల్లోడు పడ్డాడు. ఎస్సీ ఎస్టీ ఇక బీసీలో రిజర్వేషన్లు ఉన్నోళ్ళు వాళ్ళు 50,000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా టాప్ కాలేజీలో పడుతున్నారు. అసలు రిజర్వేషన్లు అనేది అసలు తీసేయాలన్నది అది వేరే చర్చ. అది వేరే చర్చ. ఒక పక్కన రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ తీసేయాలంటే ఎట్ట కుదురుతుంది మిత్రమా? ఇప్పుడు చర్చ అంటే రెడ్డిలో లేనోళ్ళు లేదా సార్? ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. దానికి దీనికి ఏం సంబంధం? గంగా భవన్ గారు చెప్పండి, కుల రాజకీయాలు ఎంతకాలం చేస్తారు? అందుకే మిమ్మల్ని అందరినీ ఆపేశారు. ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. 28 సంవత్సరాల తర్వాత ఇంకా రిజర్వేషన్ యాంబిట్ తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. ఎక్కువ మంది రిజర్వేషన్ వ్యక్తిగతంగా గంగా భవన్ గారు మాట్లాడండి, చెప్పండి. మీరు ఎట్లా మీ కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మొన్న అమెరికాలో మంచు తుఫాను, చైనాలో తుఫాను, నిన్నగాక మొన్న హుదూ తుఫాను వచ్చింది. అప్పుడు సైంటిస్టులు ఏమన్నారంటే ప్రకృతిలో సమతుల్యం పాటించకపోతే విపత్తు వస్తుంది అన్నారు. ఎలాగైతే ప్రకృతిలో సమతుల్యం పాటించకపోతే విపత్తు ఎలాగొస్తుందో సమాజంలో కూడా సమతుల్యం పాటించకపోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు దీన్ని విపత్తు అంటారు, విప్లవం అంటారు, అలాంటి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేశారు. కొత్తగా మేము గొంతెమ్మ కోరికలు ముద్రగడ గానీ కాపులు గానీ కోరట్లేదు. ఆయన అసలు నాకు ఆ రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంటుందో తెలీదు, అవి ఎక్కడ ఉంటుందో తెలీదు, డయాస్ మీద జనాలు ఎలా లేక ఇరుక్కుపోయిన దాన్ని నా మీద కూడా పెట్టారు. సరే, నో ప్రాబ్లం. అయితే ఆయన ఎన్నికలు ఏమి ఇచ్చారు? నేను కాపుల్ని బీసీలో చేస్తాను, రిజర్వేషన్ పెడతాను, సంవత్సరానికి 1000 కమిషన్ పెట్టాను అన్నాడు కానీ డైరెక్ట్ గా అనలేదుగా. పెడితే అన్నారు. సంవత్సరానికి 1000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, 5000 కోట్లు. అప్పుడు ఈ 2 సంవత్సరాలు ఆగేమో, ఎప్పుడు ఏమి తెరవలే. ఈ ఉద్యమం మొదలుపెట్టి ముద్రగడ వచ్చినప్పుడు 100 కోట్లు కమిషన్ కని చెప్పటం, దాంట్లో 50 కోట్లే రిలీజ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటండి, 1000 కోట్లు అంటే 2 సంవత్సరాలు 2000 కోట్లు చేయాలి కదా. పోనీ ఇది బీసీ కమిషన్
కమిషను, దానికి టైము, కాల వ్యవధి ఉంటుంది. ఈ రిలీజ్ డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు కదండి, అది లేదు. 50 కోట్లు ఆయన రిలీజ్ చేస్తే దానికి 50,000 అప్లికేషన్ వచ్చింది, అంటే మనిషికి 1000 రూపాయల. మళ్ళీ ఇంకోటి ఏమంటారండి, ఈ ఎవరైతే దీనికి అప్లికేషన్ పెట్టుకున్నారో వేరే దానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వేరే దానికి బెనిఫిట్స్కి. ఇట్లా పెట్టడం వల్ల ఆయన నమ్మించి ఇలా చేశారు కాబట్టి అడిగారు. ఇంకొకటి, కాపులు 1910 నుంచి 56 దాకా బీసీలోనే ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు వచ్చి ఓసీ చేశారు, మళ్ళీ దామోదర్ సంజీవ్ గారు మళ్ళీ మమ్మల్ని ఓసీలు వేశారు. బ్రహ్మానంద ఇది కొత్తది కాదండి, బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కరే మమ్మల్ని బీసీలో వేశారు. తర్వాత వచ్చిన దామోదర్ సంజీవ్ గారు ఎస్సీ మినిస్టర్, సీఎం గారు కూడా మమ్మల్ని బీసీలో చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు కుల నాయకురాలు కాదండి. నేను కాంగ్రెస్ పార్టీని అనుకోకన్నా ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఐ కాంట్ సే కులం, నేను ఏ కులంలో పుట్టాలి నా చేతిలో లేదు. అది నేను నా కులం నా చేతిలో లేదు పుట్టకం కాదంటే, వీళ్ళకి ఎన్నికల్లో ఒక పొలిటీషియన్ గా కాంగ్రెస్ పార్టీగా మా ప్రెసిడెంట్ కూడా బీసీ ఉన్నారు, ఆయన కూడా స్టాండ్ 13 జిల్లాలు తిరిగేసి కాపులు బీసీలో చేయాలన్నారు. అన్నిటికన్నా బైఫర్కేషన్ అయిన తర్వాత నేను సోనియా గాంధీని వెరీ నెక్స్ట్ డే కలిసిన దానిలో నలుగురు, ఏపీ నుంచి మనోహర్ గారు, నేను తెలంగాణ నుంచి ఎంఏ ఖాను, దామోదర్ ఉంటే నేను మేడంని కలిసింది ఒకటే చెప్పాను, చూడండి మేడం బైఫర్కేషన్ ఎవ్వరూ మేము జీర్ణించుకోలేకపోతున్నాం, కానీ అందరు తీసుకున్నాక పార్టీలు మీరు తీసుకున్నారు, వీ హ్యావ్ టు ఒబే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి పార్టీ ఎట్లా ఉంటుందంటే చాలా కష్టం అండి. అన్లెస్ అంటిల్ కాపుల్ని మీరు కాన్ఫిడెన్స్లో తీసుకుని, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వాళ్ళని ఎలాగ కాంగ్రెస్కి ఉంటారు, కాపుల్ని మీరు తీసుకుని వాళ్ళని బీసీలో వేస్తే కొంచెం కొద్దో గొప్ప కాంగ్రెస్ పుంజుకుంటుందండి, అవకాశం ఉంటుంది. బీసీలో చేర్చాలని రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్ ఐ విల్ కన్సిడర్ అన్నారు. గుంటూరు మీటింగ్లో సభాముఖంగా ఆమె కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. సో నేను అనేది ఏంటంటే, ఇది 94లో ఇందాక నేను చెప్తూ ఆపాను, దామోదర్ సంజయ్ గారు 94లో జీవో ఒకటే మాట చెప్తున్నానండి, ఇందాక ఒక సోదరుడు చెప్పినట్టు కరెక్ట్ అండి. కేసీఆర్ ఫస్ట్ 2 సీట్లు వచ్చినాయి, కొన్ని ఓడిపోయినాయి. ఏదన్నా ఒక ఉద్యమం వెంటనే ఓవర్ నైట్ రాదండి, గర్భం రాగానే 9 నెలలు పడుతుంది డెలివరీ అవడానికి, కానీ టైం పడుతుంది దీనికి. నేను ఒకటే చెప్తున్నాను, 94లో విజయభాస్కర్ రెడ్డి గారు జియో నెంబర్ 30 ఇచ్చినప్పుడు 94 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అండి ముఖ్యమంత్రిగా ఉన్నారే, మరి ఆయనకి నిజంగా కాపుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో దాన్ని ఎందుకు ఆ జీవోని అలాగే అటకెక్కిచ్చారు? ఎవరు చేసినా కూడా అందరు కాపుల్ని డిసైడింగ్ ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు తప్ప సిన్సియారిటీ లేదండి, అది ఒప్పుకోవాలి. ముద్రగడ్డ వల్ల ఒక డయాస్ మీద వచ్చారు, కాపుల్లో ఉద్యమం వచ్చింది, వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తే కష్టము అనే భావం మాత్రం వెళ్ళింది. ఈ భావాన్ని తీసుకొచ్చిన దాంట్లో ముద్రగారు తప్పకుండా సక్సెస్ అయ్యారు. గతంలో కూడా 94 ఆయన నిరాహార దీక్ష వల్ల వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఒక ప్లాట్ఫామే తీసుకొచ్చారు. 20 సంవత్సరాలు మూలపడిన ఉద్యమాన్ని మళ్ళా తీసుకొచ్చి కాపుల్ని ఇంకా ఓట్ బ్యాంక్ గా ఓడుకుంటే వాళ్ళు ఊరుకోరు అనే స్థితికి ముద్రగడ్డ తీసుకెళ్లారు. ఈ సక్సెస్ అయిందా లేదా, చంద్రబాబు గారు నాయుడు గారు ఇస్తారా అనేది మాకు ఇంకా డౌటే, చూడాలి, లెట్స్ వెయిట్స్. కానీ ఎనీవే ఆయన నిరాహార కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కుల రాజకీయాలతో విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేయాలని, అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ ఆరోపణ. అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అండి. 89-88లో ఏమైంది రంగా గారేది మీకు తెలిసిందే సాంగ. రంగా గారు ఎవరి వల్ల పోయారో అందరికీ తెలిసిందే, హరిరామరావు గారే చెప్పారు. అవన్నీ గతం తోడుకుంటే లాభం లేదండి. కృష్ణారావు గారు అన్నట్టు ఒకటే బీసీలు ఒకేపు మాకు కూడా కావాలని పెట్టించింది కృష్ణయ్య గారిని. ఒకటే కృష్ణయ్య గారు వాళ్ళకి పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు, ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కృష్ణయ్య గారికి తెలియదా మేము కాపులు బీసీలో పెడితే మేము ఊరుకోమని అని అనాలి కదండి. అప్పుడు ఆయన అప్పుడేమో కాముగా ఉంటారు, ఇప్పుడేమో ఆయనకే చెప్పిస్తారు. అంతా చంద్రబాబు నాయుడు గారు మహామేధావండి. ఇండియాలో అంత పొలిటీషియన్ ఉంటారు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కాపులతో గేమ్స్ ఆడితే కష్టం, కాంతో గేమ్స్ ఆడకూడదు, కాపులతో గేమ్స్ ఆడకూడదు అని ఇప్పుడు తెలుసుకుంటారు. ఎలాగో ఊరుకోరండి. నేను చెప్పిందే చెప్పారు మంత్రులు, వెళ్ళి భలే చెబుతారు మీరు. నేను చెప్పింది చెప్తే ఆయన తగ్గారని చెప్పి ఆయన ఇప్పుడు ఇది ఊరుకోరు కదండి. ఇది అంతం కాదు కదా, రేపు టైం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి 70+ ఉన్నారు. ఇది ఆయన దీక్షకు దిగాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. ఈ మాత్రం దానికి దీక్ష ఎందుకు చేయడం అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు? మరి ఏం చేశారు? సభ చేశారు, ఆయన వాయిస్ చెప్పారు, బాగానే ఉంది. దీక్షకి ఎందుకు దిగినట్లు? ఏం కొత్త విషయం ఏం వచ్చినట్లు? ఏం వస్తుందా ఇమీడియట్ ఇస్తారు అనుకున్నాడు ఆయన, ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన దీక్ష విరమించలేదు, ఆరోపణలు ఎందుకు చేయటం ముఖ్యమంత్రి గారి మీద? ఏం ఆరోపణలు ఏం ఆరోపణలు చేశారు మీకు తెలీదా? తెలిసి ఇస్తానన్నారు. అట్లాంటి ఆరోపణలు ఎందుకు చేయాలి? మళ్ళీ ఎందుకు క్షమాపణ కోరాలి?
క్షమాపణ మరి ఆయన ఎలా కోరారు? ఆయన ఇండివిజువల్ ఇందాక అన్నట్టు ఆయన 2 లక్షలు అన్నారు కదా. 2 ఎకరాల నుంచి 2 ఎకరాలు అన్నారు. మరి ఆయన మీ ఇందాక ఆయన అన్నట్టు ఆయన సొంతంగా ఐడియాలజీ అప్పటికప్పుడు ఏం మాట్లాడతారు తెలియదు, కానీ మేము మాత్రం ఆయన దీక్షకి కాంగ్రెస్ నాయకులు మీరు అన్నట్టు ఇందాక కృష్ణారావు గారు అన్నట్టు చిరంజీవి గారిని వాళ్ళని ఆపేశారు. ఎందుకు వీళ్ళు ఏమన్నా మాట్లాడితే ఈ లోపల ఆదరబదరాగా వెళ్ళేసి అంతా ఇది చేసేసారు. ఆయన అంతా ప్లానింగ్, ఎవ్రీథింగ్ ప్లాన్ అండి చంద్రబాబు నాయుడు గారు. కాదంటే ఈ ఉద్యమం మాత్రం నేను ఫెయిల్ అయిందని అనండి, తప్పకుండా సక్సెస్ అయినట్టు లెక్కే. అంటే మా ఫలితాలు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాయో దానికి మాకు ఇంకా డౌట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇస్తారని మేము అనుకోము, కానీ ఉద్యమం రేపొద్దున వీళ్ళని మాత్రం చీట్ చేస్తే మాత్రం ఈ యువకులు ఆయన ఆరంభించింది ఆయనతో ఆగదండి, ఈ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాపులు తినే స్థితిలో లేరండి, ఒంటిపూట తినేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్కళ్ళే వెళ్తారండి పనికి, పొలానికి యజమానులు వెళ్తారు, కందం ఆడవాళ్ళు వెళ్ళరు పొలానికి. వాళ్ళు తిండికి లేక ఎంత అధ్వాన స్థితిలో ఉన్నారంటే మీరు అన్నట్టు కాపులు డబ్బు ఉన్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇవ్వకండి, పేద కాపులకి ఇవ్వండి. అలాగంటే అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, బ్రాహ్మిన్స్ లో లేరా? దానికి ఏం చేస్తారు రాజ్యాంగం మనకు తెలియదు, చెయ్యండి, పేదలను అందరినీ ఆదుకోండి. కానీ ఆయన అన్నారు చక్కటి మాటలు, నేను కూడా అంటాను, వర్గాలు 2 స్త్రీ పురుషులు, ధనికులు పేదలు, అలాగే వెళ్ళిపోదాం. అలాగే వెళ్ళిపోతే రాజ్యాంగం చేసేద్దామా? స్త్రీ పురుషులు ధనికులు పేదలనికి అంత చక్క బ్రాడ్గా చెప్పారు ఆయన, అగ్రి. కానీ మరి ఆయన ఎందుకండి ఇలాగా రాజకీయాలు చేస్తున్నారు? మరి బీసీలు ఎక్కించి మా మీదకి ఆయన అన్నట్టు ఒక వర్గం మాట్లాడితే ఆ వర్గం చేతే స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇప్పుడు పాపం అనొద్దు, కానీ ముద్రగడ్డ విన్నప్పుడు ఎంతమంది వాళ్ళు ఆయన్ని విమర్శించారండి. మా వాళ్ళ చేత, గంటా చేత విమర్శించలేదా? నారాయణరావు గారి చేత, వాళ్ళ చేత నేను విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్తే వాళ్ళని నీకే సంబంధం తిడతారు కదా, నీకు అసలు రాజకీయాల్లో తప్పదు మేడం, రాజకీయాల్లో దానికి సమాధానం చెప్పుకుంటారు. లక్ష్మణ్ గారు భీమవరం నుంచి లైన్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కేఎస్ఆర్ గారు నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్తే అండి. ఓకే సార్, నేను భీమవరం మండలం తుందూరు గ్రామం సార్, నా పేరు ఆరిటి లక్ష్మణ్, నేను కాపులతో మాట్లాడుతున్నాను సార్. నేను గుడ్ మాట్లాడు సార్, నిన్న చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి దీక్ష మాకేమీ నచ్చలేదు సార్, మాకేం సాటిస్ఫై లేదు ఆయన వల్ల. ఎందుకంటే ఆయన ఎందుకు చేశారో దీక్ష, ఆ దీక్షా ఫలాలు ఏంటో కూడా మాకు అర్థం అవ్వలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, ఆయన చెప్పిన మళ్ళీ ఈయన కూడా అదే కోరారు, అదే ఆశించారు సార్. ఇంకోటి ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏం చెప్పారో అదే అయింది కదా. ఇంకోటి ఏంటంటే సార్, ముద్రగడ పద్మనాభం గారు 1994లో మాకు కాపు జాతికి అంబేద్కర్ లాంటి వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన 1994లోనే మాకు రిజర్వేషన్ కల్పించారు సార్, జీవో నెంబర్ 30. ఆ జీవో నెంబర్ 30 తర్వాత ఈయన మళ్ళీ తీసుకొచ్చి విజయభాస్కర్ రెడ్డి గారిని సన్మానం చేశారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఆ జీవో డైల్యూట్ అయిపోయిన కోర్టులో. ఈయన మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ధర్నా చేసి సాధించినటువంటి రిజర్వేషన్ ని మళ్ళీ ఈయన అది వదిలేశారు సార్. అప్పుడు మళ్ళీ ఈయన పోరాలే అక్కడ వదిలేశారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీక్ష కార్యక్రమాలని పెట్టి మళ్ళీ ప్రారంభించి మా కాపు కులస్తులు అసలు రెచ్చగొట్టి ఇప్పుడు అమాయకులైన 70 మంది మీద కేసులు పెట్టించారు సార్. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది తప్పు కదా సార్. ఇప్పుడు నేను దీక్ష చేసి ఏంటి సాధించేది? ఏమీ లేదు. అవును, అంటే ఎందుకు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, ఎందుకు రైలు రోకో అని పిలిపించాడు అన్నది అర్థం కాలేదు. మరి అది ఏందో, మరి ఆయన స్ట్రాటజీ చెప్పాడు కదా జీవో ఇవ్వాలి అని, రోడ్డు మీదకి వెళ్ళడానికి. అది చెప్పాడు కదండి ఆయన, ఇక అది విన్నారు కదా, లైవ్ వచ్చింది కదా. బంధించండి, జీవో ఇచ్చి బీసీలు చేరుస్తూ రోడ్లని రైలుని ఉంది కదా, లైవే ఉంది. తర్వాత ఇంకే వేరు వేరు కారణాలు చెప్పారు, అక్కడేది ఇబ్బందులు వచ్చినాయి అందుకే వెళ్ళిపోయారు రోడ్డు మీద కానీ అట్లా. రైట్, మార్కాపూర్ నుంచి కృష్ణారెడ్డి గారు లైన్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, గారు నమస్కారం. అందరికి నమస్కారం అండి. గుడ్ మాట్లాడండి ప్లీజ్. సార్, ఇప్పుడు ముద్రగడ గారి కొంచెం సక్సెస్ అయినట్టుగానే ఉంది సార్. ఓకే, చెప్పండి. మరి ఇప్పుడు అందరూ కాపులు బీసీలో చేస్తున్నట్టు, మరి రెడ్డి పరిస్థితి సార్, వాళ్ళలో బీసీలు ఉన్నారు కదా సార్. ఆ రకంగా సక్సెస్ అయిందని మీ ఉద్దేశం? అవ్వలేదని ఆయన పాప రెడ్డి గారు అండి, కృష్ణారెడ్డి గారు మీకు మంచి సూచన ఇస్తున్నాను. ఇప్పుడు ఎలాగూ కాపులకి 500 కోట్లు ఇస్తున్నారు కదా, కాపు అని రాసుకోవాలి. మీరు ఎలాగూ కులం కాపే కాబట్టి మీరు రాసుకుంటారు, మీకు వస్తాయి కావాలంటే. రాయలసీమలో అంతా కాపునే కులం కాపు కులమే, కాపు కులం కాపు, రెడ్డి కులం లేదు కదా. రెడ్డి అనే పేరుతో కులం లేదు. తెలంగాణలో రాస్తారట, తెలంగాణలో చాలా మంది కాపులు రెడ్డి అని రాస్తారు. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ రాజకీయ నాయకుడు అండి. ఆయన బిఫోర్ ఎలక్షన్ నేను కాపులను బీసీలో చేస్తానంటే దానికి తెలుసు తనకు 50% కంటే ఎక్కువ పోతుందని.
చంద్రబాబు నాయుడు దేనికోసం కొట్లాడాలి? ఇప్పుడు వారిదే అక్కడ ప్రభుత్వం చేపట్టి రిజర్వేషన్స్ ఎక్కడ దాకా పోవచ్చు అనేది దాన్ని ఒకటి జీవో అదే పార్లమెంట్లో ఒక జీవో చేస్తే దాన్ని ఎనాక్ట్ చేస్తే అప్పుడు కాపులను చేసినా లేకుంటే రెడ్డిలను చేస్తాడా ఇంకా ముస్లింలను చేస్తాడా ఎవరైనా చేయొచ్చు. అంతేగాని అంత తెలిసిన ఆయన అది రాదని చెప్పి నేను చేస్తానని నేను ఏడాదులు చేస్తానని అయితే నేను అనుకుంటా ముద్రగడ పద్మనాభ గారు 2 ఏళ్ళు అయిపోతుంది ఇంకా ఏం చేస్తలేడని ఆయన స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. తప్పక చంద్రబాబు నాయుడు ఇది చేయకుంటే రేపు ఎట్టయినా ఆయనకి ఎగనేసి ఓట్లేస్తారు, అప్పుడు ఇంకో పార్టీ అక్కడ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2 కులాలు బీద లేకుంటే ధనిక అని ఆయనకు అది తెలియదా? బీద ధనిక అని ఓట్ల కోసం ఆయన ఆ మాటలు మాట్లాడాడు. ఇప్పుడు చేయాలంటే మిగతా వాళ్ళు బీసీలు అడ్డం పడుతున్నారని చెప్పి బాధ, ఏదో పబ్బం కడుపుకుందాం అనుకున్నాడు ఎలక్షన్ అయిపోయింది చేపెట్టి. కానీ పద్మనాభ గారు దాన్ని ఆయనను జ్ఞాపకం చేసి, బాబు నువ్వు ఇది చెప్పావు, నువ్వు మర్చిపోతున్నావు, కాబట్టి నువ్వు ఈ వచ్చే 3 ఏళ్ళు నువ్వు చేయకుంటే నీకు మేము ఎగనెస్ట్గా ఉంటామని చెప్పకనే చెప్పిండు. కాబట్టి కాపులు దీంట్లో సక్సెస్ అయింది. కానీ మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నాడో 2 కులాలని, మరి అంత తెలిసిన ఆయన ఈ తేనెతుటిని ఎందుకు తెప్పిండు? ఇప్పటికే 50 కేసీఆర్ గారు ఏ కులం గెలిచారు, మోడీ గారు ఏ కులం గెలిచారని కూడా అన్నోడు మరి ఎందుకు చేశాడు? ఇప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు వచ్చి ఏం కులం చెప్పకుండానే గెలిచాడు కదా. చంద్రబాబు నాయుడు దాంట్లోనే గెలిచి దాంట్లోనే మినిస్టర్ అయినాడు కదా. కాబట్టి ఆ కులం అని ఎందుకు తీసుకొచ్చాడు? ఓన్లీ ఎలక్షన్ ఓట్ల కోసం. సో ఓట్ల కోసం తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ నీతులు చెప్తాడు. ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు తోటి నీతులు తప్పులు 2 ఆయన దగ్గరే ఉంటాయి. మీరు చేశారు కదండి, 12% ముస్లింలకు, 12% ఎస్టీలు, మరి అది 50% మించుతుంది కదా. మరి అప్పుడు ఒకళ్ళు చేస్తుంటే ఇంకోళ్ళు చేస్తుండండి. మీరు చేశారా లేదా? అది కూడా చేస్తుండని ఇంకోళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి అందరు రాజకీయ నాయకులు ఏమనుకోవాలి, ఇప్పటి 50%కి మనం ఆగాలి, ఇంకా ఫర్దర్గా లేదు. అప్పుడు 50% తర్వాత ఏం చేయాలి? బీద వాళ్ళకి రిజర్వేషన్ క్రీమీ లేయర్ పెట్టండి, దానికి మళ్ళీ బీసీలు వద్దంటారు. ఎవరైనా బీదోళ్ళకే కావాలని చెప్పి ఇవి ఇస్తున్నారు కానీ రిజర్వేషన్స్ ధనికులు కాదు కదా. దానికి ఏమంటారు? మా వాయిస్ రైట్, ఆ పాయింట్ సరే అనుకోండి. ఇప్పుడు ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయా, తెలంగాణలో కుల రాజకీయాలు? తెలంగాణలో కుల రాజకీయాలు లేవండి, లేవా? ఏ రోజు లేవు. చూడండి మీరు చూడండి. అట్లయితే తెలంగాణలో ఎంతమంది ఏ విధంగా అయ్యారు చూడండి. తెలంగాణలో మీరు తీసుకోండి, ఏ కులం వారైనా ఏదైనా పొజిషన్ పోతారు. కానీ ఆంధ్రాలో చాలా కష్టం. డబ్బులు కులాలు 2 ఉన్నాయి అక్కడ. 2 ఉన్నాయా? రైట్. గుంటూరు నుంచి రంగారావు గారు లైన్లో ఉన్నారు. రంగారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, ముద్రగడ పద్మనాభం గారు ఫెయిల్ అయిపోయారని అనుకుంటున్నామండి. ఎందుకంటే మొట్టమొదట ఏమి చెప్పాడో, మీ టీవీ వాల్యూ తగ్గించి మాట్లాడండి దయచేసి. సరే, మరి ఆయన పెట్టిన డిమాండ్లు ఏంటి, సాధించింది ఏంటి అనేది ఒకటి. రెండోది ఏంటంటేనండి, అప్పటికే కాపులు అసంతృప్తిగా ఉన్నారు, దాన్ని ఆయన క్యాచ్ చేసుకున్నాడు, అంత తప్పితే ఏమీ లేదు. రెండోది, తనంతటా తను ఒక్కడే దీనిలో ఉండాలి, ఈ ఫలితం ఏదో తనొక్కడికే రావాలని ఉద్దేశం కానీ మిగిలిన వాళ్ళటువంటి పెద్దలు ఇతర పార్టీల వాళ్ళని కానీ ఎవరిని కలుపుకెళ్ళినటువంటి సంఘటన లేదు. రెండోది, మీటింగ్ జరుగుతుంది, అక్కడ లక్షల మంది వచ్చారు. రైలు స్టేషన్ లో వాళ్ళు రాలేకపోయారు, బస్ స్టాండ్ లో వాళ్ళు రాలేకపోయారు. నువ్వు మీటింగ్ అయిన తర్వాత ధర్నా చేయటానికి కానీ లేకపోతే ఉపవాస దీక్ష చేయటానికి కానీ 2 రోజులు 3 రోజులు 5 రోజుల తర్వాత చేయొచ్చు, మరుసటి రోజున చేయొచ్చు. ఆన్ ది స్పాట్ పై నువ్వు రైలు పెట్టావంటే అన్ని లక్షల మంది ఉద్రేకపరులు ఉన్నటువంటి మాకు సాధించాలి. నువ్వు అక్కడ పోకుండా నువ్వు జరిగేదే కాదు. నువ్వు వెళ్ళి చేసేప్పటికీ ఉద్రేకపరులైన వాళ్ళు తగలబెట్టారు. దానికి ఎవరి మీద నెట్టే ప్రభుత్వం, అది వేరే విషయం. పైగా సంప్రదింపుడు మొదటి పాయింట్ ఏం చెప్పాలంటేనండి, ముందు ధర్నాలు కానీ సమ్మెలు కానీ ఏం చేసినా ముందు కేసులు ఎత్తేయాలనే పాయింట్ పెట్టాలి. కేసులు ఎత్తేయాలా? కేసులు ఎత్తేయాలా? నువ్వు ఇంట్లో కూర్చొని ఎవరిని కలవనీయకుండా ఇప్పుడు లాభ నష్టాలన్నీ నీ మీదనే పడతాయి. మమ్మల్ని కాపులను ఉపయోగపెట్టుకొని నువ్వు లబ్ధి పొందాలని చూసేవే గాని అందరిలో కలుపుకెళ్లాలని చూస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పైగా నువ్వు ఏం సాధించావు? 100 కోట్లు 500 చేసావు, అక్కడ తప్ప 400 కోట్లు. గంగా భవాని గారు వారి సమాధానం చెప్తారా?
ఆయన మీరు కూడా ఈ సామాజిక వర్గం చేతనే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాబట్టి వారు ఏమన్నారు కాదండి మీరు చెప్తానండి, చెప్పండి. లేదమ్మా మీరు చెప్పండి. ఆవిడకి తప్పించుకున్నట్టు అవుతుంది, తెలివిగా తప్పించుకోవడానికి మీరు చెప్పండి. అట్లని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శాంతియుతంగా ఉంటాయి. మాకు ఆయుధాలు రెండే, సత్యం అహింస, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జరిగిన జాతి సంపదని విధ్వంసం చేసే ఆ హక్కు ఎవరికి లేదు, ఏ పౌరుడికి లేదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను స్ట్రైట్ గా, ముద్రగడ గారి మీద కేసు పెట్టాలా వద్దా? కేసు పెడితే ఇంతవరకు అరెస్ట్ చేయాలా వద్దా? అరెస్ట్ చేస్తారా చేయకూడదా? చేయకపోతే అది ప్రభుత్వం వైపు నుంచి కరెక్ట్ అవుతుందా, కరెక్ట్ కాదా? అసలు ఆ బేసిక్ గా ఒక్కడు పోవట్లేదండి. ప్రభుత్వం అధికారంలో ఉంది, లా అండ్ ఆర్డర్ ఉన్నది. ఈ విధ్వంసంలో ముద్రగడ్డ గారికో కాపు నాడు మీటింగ్ కి ఎంత ఉంటుందో ప్రభుత్వానికి ఉంటదండి. ఒక ముఖ్యమంత్రికి లా అండ్ ఆర్డర్ చూడవలసింది. అడిగాను, మీరు నాకు ఇంకేదో కథ చెప్తే ఎట్లా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ముద్రగడ్డ గారు నెంబర్ 1 అక్యూజ్డ్ కింద 63 కేసులు నిందితుడు. ఆయన దీక్ష అనేసరికి మొత్తం ఎస్పీతో సహా వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదని చెప్పారు. ఇప్పుడు మామూలుగా అయితే మామూలు మనిషిని ఎవరినైనా అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా? అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నప్పుడు అహింస అంటున్నారు సార్. రంగా గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు గుర్తులేదండి. అది ఎవరు చేయించారని మీకు తెలుసా? వాళ్ళు ఆయనే చేయించారు, ఆయనే చేయించారు. మీరు ఏం మాట్లాడతారు? ఎప్పుడు కూడా కాదు శ్రీనివాస్ గారు, ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ ఇంత పెద్ద మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడాక మీరు మాట్లాడతా, ఒక్క నిమిషం మాట్లాడండి. లక్షల మంది మూవ్మెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఏదైనా అవుతుంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం అండి. అక్కడ జరుగుతున్న ప్రికాషన్స్ పెట్టుకోవాలి వాళ్ళంతా. ఏదైనా ప్రభుత్వం కంట్రోల్ చేసుకోవాలి కదండి, వాళ్ళ బాధ్యత అది. ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా జరగొచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యత. ఇది నాయకులకి, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలకి మీకేం బాధ్యత లేదు, ప్రభుత్వం అంటేనే వాళ్ళకే బాధ్యత. ప్రభుత్వం బాధ్యత లేదంటారు. అయితే ఇది జరుగుతుంది, బాధ్యత ఉంది, కానీ మీకెవరికి బాధ్యత లేదు. నాయకులు కూడా ఉంటుంది. ముద్రగడ్డ గారు ఈ గొడవలు ఏమైనా జరుగుతాయని ఊహించాల్సిన అవసరం లేదా? రోడ్డు మీద కొన్ని లక్షల మంది, కోట్ల మంది దేశవ్యాప్తంగా వెళ్ళే జాతీయ రహదారిని బంద్ చేస్తే అది జనం భరించాలా? ప్రభుత్వం ఏమో అబ్బాయి పర్వాలేదు లేదు మేమేం అనుకోలే అని అంటదా? అంటే ఇదంతా ఓటు కాదా? ఎవరిదైనా కానీ మీరు సీరియస్ గా అడిగారు కాబట్టి చెప్తున్నా. మీ ఇంట్లో పెళ్లికో మా ఇంట్లో పెళ్లికో ఒక ఫంక్షన్ హాల్కి ముఖ్యమంత్రిని గవర్నర్ని పిలిస్తే మన చేసి సంతకాలు పెట్టించుకుంటారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు కానీ అసలు ఈ సంఘటన ఈ ఫంక్షన్ హాల్లో ఏమైనా నీదే బాధ్యత, నేనే పెట్టా మా పిల్లల పెళ్లి, మీరు పెట్టుంటారు. ఇలా మొత్తం అది ఆర్గనైజర్కి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేసింది ఆయన, పిలిపిచ్చింది ఆయన. ఆయన రైలు తగలెట్టాడని నేను అనుకోవడం లేదంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు రైలు తగలబెట్టాడని నేను అనుకోవడం లేదు. అంటే రైలు ఆయన మరీ తగలబెట్టింది అది దృశ్యాలు అది కాదు కదా. ఇన్సైటింగ్, ఫోమెంటింగ్ ట్రబుల్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. ఇవన్నీ వాట్ ఈజ్ కాన్స్పిరసీ యాంగిల్? కాన్స్పిరసీ అంటే ఏంటి? వెనకాల ఉండి నడిపించడం కదా. బొత్స గారు, కన్నా లక్ష్మణ్ వీళ్ళందరూ వెళ్ళిపోయి రత్నచర్య తగలబెట్టారు. వాళ్ళందరూ ఎందుకు పెట్టారంటే వీళ్ళందరూ అక్కడ హాజరయ్యారు కాబట్టి. ఈ అది కాదని మీరు వాదించచ్చు. అది ఈ ఆవిడే లాయరు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ముద్రగడ పిలిపిస్తే వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు కదా. అది కాదండి, అది వాళ్ళు వాదించుకోవాలి. ఆవిడ కేసు పెడితే ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞత అనేది ఉండాలి. షీట్ వేసి ఆవిడ దగ్గరికి వస్తే అప్పుడు ఇదంతా వస్తుంది లీగల్ గా. అయితే బట్ పెట్టడం అంటే ఎవరి మీదనే పెడతారు, ఒక్కళ్ళు నిరూపించుకోవాలి. నాకు సంబంధం లేదు. పోలీసులు కూడా పద్ధతిగా పెట్టాలి కదా. పోలీసులు పద్ధతిగా ఎలా పెడతారు? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కదా, పోలీసు యంత్రాంగం అనేది స్వరస్వతంత్రంగా వ్యవహరించదు కాబట్టి ఈ దేశంలో ఏ ప్రభుత్వం ప్రభుత్వ ప్రకారం పెట్టండి అంటే పెడతారు. ఒక విషయం, ఆయన వచ్చి ఏం చేశారు? 20 లక్షలు 10 లక్షల్లో జనం వచ్చారు. వాళ్ళు ఏం ఆశించారు? కన్నా లక్ష్మణ్ గారు బీజేపీ నుంచి, బొత్స గారు వైసీపీ నుంచి, ఇంకా అందరూ పల్లం రాజు గారు అందరూ వచ్చారు. వేదిక పైన అందరూ ఉన్నాము, ఇంక్లూడింగ్ మీ వట్టి వసంత గారు అందరూ ఉన్నారు. అయితే ఆయన ఏం చెప్పారు? వచ్చి లేచి మా నాన్నగారు చాలా నిజాయితీ పరుడు, నేను నా ఫ్యామిలీ అంకితం అని చెప్పేసి అందరూ ఏం ఆశించారు? వచ్చిన జనాలు వీళ్ళు ఉన్నోళ్ళు తలా 10 నిమిషాలు మాట్లాడతారేమో, వాళ్ళ వక్తలు మాటలు విందాము, మేము కూడా అదే అనుకున్నాము. ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు అంతే. అక్కడ ఏం జరుగుతుందో మాకు ఎవరికి తెలియలేదు. అదే మాకేం తెలియలేదు. దురదృష్టం ఏంటంటే మాకేం తెలియలేదు. కేసు పెట్టాలంటారా వద్దంటారా? అది ప్రభుత్వం ప్రకారం అంత పెద్దగా మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి
మీరేదో నిష్పక్షపాతంగా శాంతి భద్రతలను కాపాడాలని అనుకున్న పక్షంలో డెఫినెట్గా ఈ డిజర్వ్స్ టు బి పనిష్డ్. కరెక్టే, కానీ ముద్రగడ గారి దగ్గరికి స్వయంగా ఎస్పీ గారు వెళ్ళి వచ్చారు కదా, వెళ్ళి వచ్చి కూడా అరెస్ట్ దీక్షలండి. ఇది అయిపోయిన తర్వాత రేపు వెళ్ళొచ్చేమో, ఇవాళ అంటే ఉంటదంటారు అవకాశం ఉంటుందా? ఈ అవగాహనలో ఇన్సిడెంట్ ఈజ్ కన్సర్న్ ఈ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది లా. అవును కరెక్ట్. ఈ డీల్ లో ముందరే చెప్పా కదా ప్రారంభంలోనే ఇవన్నీ ఇక అడ్జస్ట్ అయిపోతాయి. అంటే మామూలు సామాన్య ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొన్న నేను ఇదే ప్రశ్న వేశాను, సెక్షన్ 8 అడిగినప్పుడు అంటే పిసిసి ప్రెసిడెంట్ని వాళ్ళ మీద కొట్టినప్పుడే సెక్షన్ 8 గుర్తుకు వస్తుందా, మామూలు ప్రజలకు గుర్తురాదా అని. అట్లాగే ఇప్పుడు ఇటువంటి కేసుల్లో కూడా మరి తెలంగాణ అప్పుడు ఏమైంది, సమైకాంధ్ర కేసులు పెట్టడం, అధికారంలో రాగానే వీళ్ళు సమైకాంధ్ర కోసం ఏదో టైపులో హింస అవన్నీ తీసేశారు కదా. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.